దేశంలో గుట్కాను నిషేధించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం, ప్రముఖ సిపిఎం నాయకుడు శ్రీ ఈఎంఎస్ నంబూదిరిపాద్ మృతి, ఢిల్లీ హాకీ మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ విజయం, కలకత్తాలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో 43 మందితో కూడిన బీజేపీ సంకీర్ణ మంత్రివర్గం ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేసింది. ఒక నివేదిక. జనతా పార్టీ के नेता श्री अटल बिहारी वाजपेयी ప్రధానమంత్రి రాష్ట్రపతి భవన్ ముందు ఆవరణలో ఈ రోజు ఉదయం 9:30 నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీ కెఆర్ నారాయణన్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి చేత ప్రధానమంత్రిగాను ఆయన మంత్రివర్గ సహచరుల చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రివర్గంలో గరిష్ట స్థాయిలో తమిళనాడు నుంచి 7గురికి ప్రాతినిధ్యం లభించింది. బీజేపీ నుంచి 24 మంది, అన్నాడీఎంకే నుంచి 4, 3 ఇండిపెండెంట్లు, బిజు జనతాదళ్, అకాళీ లోక్ దళ్, లోక్ శక్తి, సమతా పార్టీల నుంచి 2 చొప్పున, అరుణాచల్ కాంగ్రెస్, టీఆర్సీ, పీఎంకే, శివసేన పార్టీల నుంచి ఒక్కొక్కరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ముందుగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. मैं अटल बिहारी वाजपेयी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। కేబినెట్ హోదా గల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ, శ్రీ అనంత్ కుమార్, శ్రీ సికిందర్ భగత్, శ్రీ సుర్జిత్ సింగ్ బర్నాలా, శ్రీ జార్జ్ ఫెర్నాండెస్, శ్రీ రామకృష్ణ హెగ్డే, డాక్టర్ సత్యనారాయణ జతియా, శ్రీ రామ్ జెఠ్మలానీ, డాక్టర్ మురళీ మనోహర్ జోషి, శ్రీ రామ్మూర్తి, శ్రీ మదన్ లాల్ ఖురానా, శ్రీ కుమారమంగళం, శ్రీ తంబిదొరై, శ్రీ నితీష్ కుమార్, శ్రీ నవీన్ పట్నాయక్, శ్రీ సురేష్ ప్రభాకర్ ప్రభు, శ్రీ కాంచీరామ్ చమిందాస్ రాణా, శ్రీ ఆర్ ముత్తయ్య, శ్రీ యశ్వంత్ సిన్హా, శ్రీ బూటా సింగ్, శ్రీమతి సుష్మా స్వరాజ్. సహాయ మంత్రులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో శ్రీ ఉమాంగ్ అపాంగ్, శ్రీ సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షులు శ్రీ బండారు దత్తాత్రేయ, శ్రీ రమేష్ బియాస్, ఉమాభారతి, శ్రీ దళిత్ ఎలిల్ మల్లై, శ్రీమతి మేనకా గాంధీ, శ్రీ సంతోష్ కుమార్ గంగ్వా, శ్రీ ఆర్కే కుమార్, శ్రీ బాబులాల్ మరండి, శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, శ్రీ రామ్ నాయక్, డాక్టర్ ఏకే పటేల్, శ్రీ బాబా గౌడా పాటిల్, డాక్టర్ దేవేంద్ర ప్రధాన్, శ్రీ కవీంద్ర పుల్కాయస్, శ్రీమతి వసుంధరా రాజే, శ్రీ దిలీప్ రాయ్, శ్రీ సోంపాల్, శ్రీ సత్యపాల్ సింగ్ యాదవ్, శ్రీ ఆర్ జనార్దనన్. ప్రమాణ స్వీకారోత్సవంలో ఉపరాష్ట్రపతి శ్రీ కృష్ణకాంత్, మాజీ రాష్ట్రపతులు శ్రీ ఆర్ వెంకట్రామన్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, మాజీ ప్రధానమంత్రులు శ్రీ ఐకే గుజరాల్, శ్రీ దేవేగౌడ, శ్రీ పివి నరసింహారావు, శ్రీ చంద్రశేఖర్, శ్రీ విపి సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కుమారి జయలలిత, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారి మమతా బెనర్జీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి విలేకరులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం లోక్సభ విశ్వాసం పొందిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తామని చెప్పారు. ప్రజలకు మరింత ప్రయోజనం కలిగే విధంగా ఆర్థిక సంస్కరణల్ని మరింత సంస్కరించి కొనసాగిస్తామని ఆయన చెప్పారు. భారత పాకిస్తాన్ దేశాలు మైత్రి సంబంధాలు కలిగి ఉంటాయన్న ఆశాభావాన్ని శ్రీ వాజ్పేయి వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే శ్రీ వాజ్పేయి సౌత్ బ్లాక్లోని ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. శ్రీ వాజ్పేయిపై ఒక నివేదిక.
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి సౌత్ బ్లాక్లోని ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కేవలం 2 సంవత్సరాల కాలంలో రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప పార్లమెంటేరియన్. శ్రీ వాజ్పేయి 1926లో గ్వాలియర్లో జన్మించారు. ఆయన తండ్రి ఓ పాఠశాల ఉపాధ్యాయులు. పంటల బీమా పథకం కిందకు వాణిజ్య పంటలన్నింటినీ తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ పథకంలో గ్రామాన్ని యూనిట్గా తీసుకోవాలని కూడా ఆ తీర్మానంలో పేర్కొన్నారు. అయితే పత్తి రైతుల్ని ఆదుకోవటంపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదంటూ కాంగ్రెస్, బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకారిగా పరిణమించిన గుట్కా వాడకం పట్ల అనేక మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో పలు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిస్తూ గుట్కా అమ్మకాలను నిషేధించే అధికారం తమకు లేదని ఆర్థిక మంత్రి శ్రీ పి. అశోక గజపతిరాజు చెప్పారు. ఆ తర్వాత గుట్కాని నిషేధించాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి శ్రీ అశోక్ గజపతిరాజు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సిపిఎం వృద్ధ నాయకుడు, కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఈఎంఎస్ నంబూదిరిపాద్ ఈరోజు తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. ఆయనకు శ్వాస సంబంధమైన ఇబ్బంది రావడంతో ఆయన్ను ఈ మధ్యాహ్నమే ఆసుపత్రిలో చేర్చగా సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. శ్రీ నంబూదిరిపాద్ 1978 నుంచి 1992 వరకు సిపిఎం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన తొలుత 1957 నుంచి 1959 వరకు, ఆ తర్వాత 1967 నుంచి 1969 అక్టోబర్ వరకు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. శ్రీ నంబూదిరిపాద్ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులను తన సానుభూతిని వ్యక్తం చేశారు. పరిశ్రమలు, లఘు పరిశ్రమల అభివృద్ధి సంస్థ ప్రతినిధులు నిన్న ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలుసుకుని చర్చలు జరిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వైద్య సేవలను ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1007 డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఎన్ జనార్దన్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన హాకీ మొదటి మ్యాచ్ను భారత్ 3-2 గోల్స్ తేడాతో గెలుచుకుంది. ఆట మొదటి అర్ధభాగంలో భారత్ 2-0 గోల్స్ సాధించగా రెండవ అర్ధభాగంలో పాకిస్తాన్ 2 గోల్స్, భారత్ 1 గోల్ చేశాయి. భారత్లో జరిగే మొత్తం 4 మ్యాచ్లలో ఆరంభ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. लेकिन जल्दी ही भारतीय खिलाड़ियों ने तालमेल कायम कर लिया। 8वें मिनट में साबू वर्के ने पहला गोल किया। मुकेश कुमार ने 20वें मिनट में दूसरा गोल दाग दिया। క్రికెట్. భారత్, ఆస్ట్రేలియాల మధ్య కలకత్తాలో జరుగుతున్న క్రికెట్ రెండవ టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 369 పరుగులు చేసింది. ఈ రోజు భారత్ మొదటి ఇన్నింగ్స్ను వివిఎస్ లక్ష్మణ్, నవజోత్ సింగ్ సిద్ధు ప్రారంభించి లక్ష్మణ్ 95, సిద్ధు 97 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. టెండూల్కర్ 79 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆట ముగిసే సమయానికి రాహుల్ ద్రవిడ్ 76, మొహమ్మద్ అజరుద్దీన్ 9 పరుగులతో అజేయంగా ఉన్నారు. నిన్న మొదటి రోజు ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఉష్ణోగ్రత. రాష్ట్రంలోని 4 ప్రధాన నగరాల్లో ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 35.6, కనిష్ట ఉష్ణోగ్రత 21.2, విశాఖపట్నం 34.6, 22.6, విజయవాడ 35.5, 23.5, తిరుపతి 35.5, 21.4 డిగ్రీల సెల్సియస్. ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలోని 43 మంది సభ్యుల సంకీర్ణ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం.
సోమవారం నుంచి కొత్త లోక్సభ సమావేశాలు, కొత్త మంత్రివర్గ అసెంబ్లీకి ఫిబ్రవరి 12న జరగనున్న తొలి విడత ఎన్నికల్లో సమతా పార్టీ, జనతాదళ్ యు, భారతీయ జనతా పార్టీలు తమ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో నిర్ణయం తీసుకునే బాధ్యతను బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంమంత్రి శ్రీ ఎల్కే అద్వానీకి అప్పగించాయి. ఈ రోజు కొత్త ఢిల్లీలో అద్వానీ గృహంలో జరిగిన ఒక సమావేశంలో ఆయా పార్టీల నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బీహార్లో ఫిబ్రవరి 12వ తేదీన 108 స్థానాలకు జరిగే తొలి విడత ఎన్నికల్లో 32 సీట్లకు పోటీ చేయాలని జనతాదళ్ యునైటెడ్ భావిస్తోంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ రఘుపతి నిన్న కొత్త ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ జాతీయ ప్రజాస్వామ్య సంఘటన ఎన్డీఏతో సీట్ల పంపకంపై ఒప్పందం కుదుర్చుకునే బాధ్యతను తమ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రామ్విలాస్ పాస్వాన్, శ్రీ రామకృష్ణ హెగ్డే, శ్రీ శరద్ యాదవ్లకు అప్పగించిందని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 3 విడతలుగా ఫిబ్రవరి 12, 17, 22వ తేదీల్లో జరుగుతాయి. మొదటి విడత జరగనున్న ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి రేపు తుది గడువు కాగా, రెండవ విడత ఎన్నికల ప్రక్రియ కూడా రేపు ప్రారంభం కానుంది. ఎన్నికలు జరగనున్న 30,236 పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితమైన కేంద్రాలుగా గుర్తించారు. సకల శక్తియుక్తులను ఒడ్డి భారతదేశం ఉగ్రవాదాన్ని తుదముట్టించగలదని విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ జస్వంత్ సింగ్ ప్రకటించారు. ఈ రోజు మస్కట్లోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల భారత విమానం హైజాకింగ్ సందర్భంగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడటానికే భారత్ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని శ్రీ జస్వంత్ సింగ్ అన్నారు. 5 రోజుల పాటు సమ్మె చేసిన రేవు కార్మికులు గత రాత్రి ఆందోళన విరమించడంతో దేశవ్యాప్తంగా రేవుల్లో ఈ రోజు పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఒక అంగీకారం కుదరడంతో కార్మికులు సమ్మెను విరమించారు. ఉపరితల రవాణా శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ 5 కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. రేవు కార్మికుల సమస్యలను ఈ ఏడాది మార్చిలోగా పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో జరిపిన 3 విడతల చర్చలు విఫలం కావడంతో నూతన ఉద్యోగులను నియమించేందుకు అవసరమైన ప్రక్రియను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నేడు ప్రారంభించింది. సమ్మె చేస్తున్న సిబ్బంది పట్ల కఠిన వైఖరి వహిస్తూ 2 నాయకులను నాసా కింద ప్రభుత్వం అరెస్ట్ చేయడమే కాక వారిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఒరిస్సా అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో కేంద్ర గనులు, ఖనిజ వనరుల శాఖ మంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ ను కాబోయే ముఖ్యమంత్రిగా బిజు జనతాదళ్ ప్రచారం చేయనుంది. కేంద్ర మంత్రి శ్రీ దిలీప్ రాయ్ ఈ విషయాన్ని నేడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయమై బీజేపీ, బీజేడీ మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. కాగా ఒరిస్సాలో మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం రేపు ప్రారంభం కానుంది. జమ్మూలోని ఒక రైల్వే స్టేషన్ వద్ద ఒక ఆటో రిక్షా నుంచి నిన్న భారీ పరిమాణంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతో జమ్మూలోనూ పరిసర ప్రాంతాల్లోనూ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. పోలీసులను అప్రమత్తం చేశారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించే శక్తుల పన్నాగాలను భగ్నం చేయడానికి జమ్మూ నగరంలో సైన్యాన్ని నియోగించారు. జమ్మూలోని పనామా చౌక్ వద్ద అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న లష్కర్-ఏ-తోయిబా ఆత్మాహుతి దళానికి చెందిన 2 తీవ్రవాదులను పోలీసులు ప్రశ్నించగా వారు ఒక AK-47 రైఫిల్, 9 గ్రెనేడ్లు, 189 రౌండ్ల మందుగుండు సామాగ్రిని వదిలిపెట్టి పారిపోయారు. తీవ్రవాద సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కేంద్రం అధిక ప్రాధాన్యతనిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు చెప్పారు. ఈ రోజు ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ తీవ్రవాదాన్ని అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. తీవ్రవాదాన్ని అదుపు చేసే చర్యల్లో 50% ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన తెలియజేశారు. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు శ్రీ విద్యాసాగర్ రావు చెప్పారు. గ్రామీణ స్థాయిలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకుంటున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్ ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి శ్రీకాకుళంలో ఒక అవగాహన సదస్సును నిర్వహించింది. ఖాదీ గ్రామీణ పరిశ్రమ మంత్రి శ్రీ తమ్మినేని సీతారాం ఈ సదస్సులో మాట్లాడుతూ గ్రామీణ పరిశ్రమల ఏర్పాటుకు మంజూరైన రుణాలకు సంబంధించిన మార్జిన్ మనీని 10 రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి విడుదల చేసేటట్లు చర్యలు తీసుకున్నామని చెప్పారు. శాసనసభ్యులు శ్రీయుతులు శివాజీ, అచ్చెన్నాయుడు, రేవతిపతి, ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి ఉపాధ్యక్షుడు శ్రీ శేషగిరిరావు,
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కెవి రమణలతో పాటు జిల్లా కలెక్టర్, పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, బ్యాంక్ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గంగాపుత్ర సంఘం 11వ మహాసభలు ఈరోజు హైదరాబాద్లో జరిగాయి. బీసీ సంక్షేమం, మత్స్యశాఖ మంత్రి శ్రీ ఎస్ నరసింహారావు మహాసభలను ప్రారంభించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొంటూ సాంప్రదాయ మత్స్యకారులను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ సంఘం డైరీని ఆవిష్కరించారు. కార్మిక ఉపాధి శాఖ మంత్రి శ్రీ కృష్ణ యాదవ్, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీ కె ఎర్రంనాయుడు, ఆంధ్రప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు శ్రీ కాపర్తి కృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీ దీటి మల్లయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద నిర్ధారణ అన్నది ప్రజల అవసరాలకు, అభీష్టానికి తగినట్టు జరగాలని మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు అన్నారు. ఈరోజు హైదరాబాద్లో ప్రెస్ అకాడమీ నిర్వహించిన పద నిర్ధారణ సలహా మండలి తొలి సమావేశంలో పాల్గొంటూ భాషా ప్రమాణీకరణ నిరంతరం జరుగుతూనే ఉంటుందని అన్నారు. ఈమని కృష్ణారావు అందిస్తున్న వివరాలు. భాషా ప్రమాణీకరణ సాధ్యాసాధ్యాలపై ప్రెస్ అకాడమీ రాష్ట్రంలో చర్చాగోష్ఠులు నిర్వహిస్తోంది. ఈ సదస్సుల ద్వారా ప్రమాణీకరణ అవసరాన్ని గుర్తించి పద నిర్ధారణ సలహా మండలి ద్వారా అభిప్రాయ సేకరణ కూడా ప్రారంభించింది. ఆ మండలి తొలి సమావేశం ఈరోజు జూబ్లీ హాల్లో జరిగింది. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, భాషా శాస్త్రవేత్తలు, విద్వాంసులు, విద్యావేత్తలు ఈ సమావేశంలో పాల్గొని అనేక సలహాలు అందించారు. మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు పద నిర్ధారణలో అనేక సమస్యలు ఎదురవుతాయని, సామాన్య ప్రజలు అంగీకరించిన పదాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తూ ఉన్నాయి. మనం ఎట్లా అవలంబించుకోవాలి, వాటిని ఎట్లా గ్రహించుకోవాలి, మనదిగా ఎట్లా చేసుకోవాలి, స్వీకరించుకోవాలి అనే మీమాంస మన ముందుంది కనుక మనకు తప్పదు. మన భాష ఏ విధంగానైనా కానీ ఇదివరకు ఉన్నటువంటి స్వరూపంలో ఉండదు. దానికి తగినటువంటి స్వరూపం, దానికి అనుకూలమైన అనురూపమైనటువంటి స్వరూపం దీనికి వచ్చి తీరుతుంది. ప్రెస్ అకాడమీ అధ్యక్షులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు ఆచార్య సి నారాయణ రెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షులు డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ ప్రభుత్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ముక్కోణపు క్రికెట్ సిరీస్లో ఈరోజు ఆస్ట్రేలియా పాకిస్తాన్పై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. బేవాన్ 83, ప్యాంటింగ్ 53, సిమాన్స్ 35 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 48.5 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఇజాజ్ అహ్మద్ 83, అఫ్రిది 45 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో షేన్లీ 4, బ్రెట్లీ 2 వికెట్లు తీసుకున్నారు. ఉష్ణోగ్రత. రాష్ట్రంలోని 4 ప్రధాన నగరాల్లో ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 32.9, కనిష్ట ఉష్ణోగ్రత 16.8 డిగ్రీల సెల్సియస్, విశాఖపట్నం 31.6, 18.6, విజయవాడ 32.7, 18.7, తిరుపతి 32.6, 18.8 డిగ్రీల సెల్సియస్. ముఖ్యాంశాలు మరొకసారి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, సమత, జనతాదళ్ యు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకునే బాధ్యత అద్వానీకి అప్పగింత. సర్వశక్తులతో ఉగ్రవాదాన్ని తుదముట్టించగలమని విదేశీ వ్యవహారాల మంత్రి జస్వంత్ సింగ్